తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున ఆంధ్ర కింగ్ తాలూకా అనేటువంటి సినిమా రిలీజ్ అయింది లాస్ట్ వీక్. ఆ సినిమా గురించినటువంటి సమాచారాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ సినిమా రివ్యూలన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. చాలామంది రివ్యూల మీద విమర్శిస్తూ ఉంటారు, రివ్యూలు బాగా చేయట్లేదు కాబట్టి సినిమాలు పోతున్నాయని. ఈ సినిమా మీద అందరూ రివ్యూలు బాగా ఇచ్చారు. మరి సినిమా ప్రొడ్యూసర్ కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టాడు. డైరెక్టర్ కొత్తవాడైనప్పటికీ కూడా ఎంకరేజ్ చేశారు. ఉపేంద్ర లాంటి స్టార్ ఉన్నాడు. తర్వాత యాక్షన్ స్టార్ ఎవరైతే ఉన్నారో రామ్ కూడా హీరోగా ఉన్నారు. భాగ్యశ్రీ భోర్సే అనే ఆవిడ హీరోయిన్గా ఉంది. తర్వాత బోల్డ్ మంది క్యాస్టింగ్, అన్నీ టెక్నికల్గా సూపర్గా అన్నీ ఉన్నాయి. మరి ఈ సినిమా యొక్క ఫలితం ఎందుకు ఇలా ఉంది? సినిమా రివ్యూలు అనేవి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మహా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక 10% ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తప్పితే సినిమా రివ్యూలు చూసి ఎవరో సినిమాలకు వెళ్తారంటే చాలా తక్కువ మంది వెళ్తారు. సినిమా బాగుంటే రివ్యూలు చండాలంగా ఉన్నా కూడా సినిమా ఆడతాయి. మన మధ్యన చిన్నగా రిలీజ్ అయింది. ఒక 2-3 కోట్లతో సినిమా రిలీజ్ అయినాయి. 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి లిటిల్ హార్ట్స్, రెండోది రాజు వెడ్స్ రాంబాయ్. మరి ఇవన్నీ చిన్న సినిమాలే కదా, ఇవన్నీ గొప్పగా రివ్యూలే ఉన్నాయో, బాగున్నాయి, చిన్న సినిమా ప్రయత్నం అని రాశారు. మరి ప్రేక్షకులకు నచ్చి చూడలేదా? రాజు వెడ్స్ రాంబాయ్కి అయితే టికెట్స్ రేట్స్ కూడా తగ్గించారు. జనం వెళ్ళారు. థియేటర్లో సినిమా జనం చూడపోవటానికి కారణం ముఖ్యంగా రేట్లు, అంటే అడ్డదిడ్డంగా పెరిగినటువంటి టికెట్ రేట్లు. ఆ తర్వాత సినిమా థియేటర్కి మల్టీప్లెక్స్కి వెళ్తే అక్కడ అయ్యే ఖర్చులు అనే విషయాన్ని తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు ఎంత తొందరగా గుర్తించి అంత తొందరగా తమను తాము కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఈ సందర్భంలో సింగిల్ థియేటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెప్పేటువంటి చిన్న సలహా, నేను చెప్పేది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, దయచేసి ఫాలో అవడానికి ప్రయత్నించండి. మా అయితే 2-3 కిలోలు మొక్కజొన్నలు అవుతాయి, వేయించి శుభ్రంగా పేలాలు ప్యాకెట్లో కట్టేసేసి టికెట్ కొన్నోడికి పాప్కార్న్ ఫ్రీ అని పెట్టండి, సూపర్గా వస్తారు. సరే, ఆ విషయాలను పక్కన పెడదాం. సినిమా ఎందుకు ఇటువంటి ఫలితం వచ్చింది అనే విషయాన్ని మనం ఈ రోజున విశ్లేషణలో మాట్లాడుకుందాం. సూర్య అనే ఒక పెద్ద స్టార్ ఉంటాడు తెలుగులో. ఇది 1998 ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు. సో అతనికి ఒక 100వ సినిమా ఆగిపోతుంది. 3 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుందన్నమాట. దానికి ఆస్తులు అమ్మేద్దామా, తర్వాత కార్లు అన్నీ అమ్మేసేస్తే, ఇవన్నీ కూడా అమ్మేస్తే ప్రేక్షకులు నిన్ను ఒక బికారాడుగా చూసి పట్టించుకోరు. నీకు స్టార్ వాల్యూ ఉండాలంటే ఇవన్నీ ఉండాలని చెప్పానంటే అతను భయపడతా ఉంటాడు. ఏం చేద్దామని అంటే భార్య ఒక సలహా చెబుతుంది. ఏమంటే ఇంతమందికి మీరు హెల్ప్ చేశారు, బోల్డ్ మంది సినిమాలు చేశారు, ఒక్కడు కూడా హెల్ప్ చేయడంటే ఒక నమ్మకస్తున్న ఒక ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తాడు. ఆయన దాదాపుగా ఒక 4-5 హిట్లో 10 హిట్లో తీసుకున్నాడు ఇతనితో. అయితే అతను చిన్న మెలికి పెడతాడు. ఏమని, మా అబ్బాయిని హీరోగా పెడుతున్నాను, నువ్వు దానిలో కనుక ఒక మెయిన్ క్యారెక్టర్గా లేదా తండ్రిగానో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే నీ 3 కోట్లు ఇచ్చేస్తాను, నీ 100వ సినిమా రిలీజ్ అయిపోతుంది అంటాడు. అతను డైలమాలో పడతాడు. చేసి ఒప్పుకుందామా అనే టైంలో దానిమని అతని యొక్క మేనేజర్ వచ్చి చెప్తాడు. ఏమని, ఆల్రెడీ మీ అకౌంట్లో ఒక 3 కోట్ల రూపాయలు పడ్డాయి, ఎవరు వేశారు, నాకెవడేస్తాడని చెప్పి ఆరా తీస్తే అతనికి ఒక ఊర్లో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక సాగర్ అనేటువంటి ఒక అభిమాని, ఆ అభిమాని ఎందుకు వేశాడు, అసలు ఎవడో వాడి గురించి తెలుసుకుందామని చెప్పి ఆ హీరో బయలుదేరతాడు. ఈ కథ ఓపెనింగ్ సీన్ ఇది అనమాట. అక్కడ బయలుదేరి ఆ ఊళ్ళోకి వెళ్తే ఎవరు ఇతను ఈ సాగరు అని తెలుసుకుంటే, ఆ సాగర్ అనే అతను కాలేజీకి వెళ్ళే కుర్రాడు, ఇతనంటే బాగా ఇంట్రెస్ట్. సో ఇతనికి ఆంధ్ర కింగ్ అని పేరు పెట్టింది కూడా అతనే. సో అతనికి ఇతని మీద ఎందుకు అభిమానం, ఈ హీరో మీద ఎందుకు అభిమానం కలిగిందంటే, అతనికి ఏదో చిన్నప్పుడు నత్తి ఉంటే ఇతను చెప్పిన సినిమాలో ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేస్తే అతనికి ఏదో మాట సరిగ్గా రాకపోతే మాట వచ్చినట్టుగా ఒక సెంటిమెంట్గా సీన్ పెట్టారు. అది అతికిందా అతకలేదా అనేది ప్రేక్షకులు ఇప్పుడే చెప్తున్నారు, అందరికీ కూడా తెలుస్తూనే ఉంది. సో అట్లా ఆయన అభిమానాన్ని పెంచుకుని పిచ్చి అభిమానాన్ని పెంచుకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక థియేటర్ ఓనర్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇక అక్కడి నుంచి అతను ప్రేమని ఎలా సాధించుకున్నాడు, తన హీరో అభిమానాన్ని ఎలా గెలుచుకున్నాడు చూసారా. 2 కథలు చెప్పేసరికి నేను ఈ కథకి ఎండింగ్ ఇవ్వాలా లేకపోతే ఆ కథకి ఎండింగ్ ఇవ్వాలా నాకే డౌట్ వస్తుంది. ఇదే డౌటు ప్రేక్షకులో కూడా వచ్చింది. హీరో ఈ సాగర్ని ఎత్తుక్కుంటూ బయలుదేరాడు. సాగర్ ఏమో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి తన తండ్రితో ఛాలెంజ్ చేసి ఒక థియేటర్ కడతానని చెప్పి ఛాలెంజ్ చేసి
డబ్బు సంపాదించి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఛాలెంజ్ చేశాడు. చివరికి ఈ కథ ఎలా ముగిసిందనేదే ఈ సినిమా కథ. చూడండి, ఎన్ని ఛాలెంజెస్ మనం అర్థం చేసుకోవాలి, ఎన్ని ట్రాక్లు అర్థం చేసుకోవాలి. సినిమా మొదలుపెట్టిన ట్రాక్ ఎవరిది? ఉపేంద్రది, అంటే సూర్య అనే హీరోది. ఒక అభిమాని తన హీరో కోసం ఎంత త్యాగం చేశాడంటే అతను చెలించిపోయి అతని జీవితంలో ఇతను ఎందుకు చేశాడు ఏమిటి అని తెలుసుకోవడానికి ఒక సూర్య అనే హీరో చేసిన ప్రయత్నం అనేది ఈ సినిమా కథ కదా. లేదా ఇంకొక రకంగా చెప్పుకుంటే ఎలాగా, ఒక సాధారణ అభిమాని తన హీరో సినిమా ఆగిపోతుందంటే తన జీవితాన్ని పణంగా పెట్టి తన ప్రేమను కూడా పణంగా పెట్టి హీరోని రక్షించిన హీరో ఒక కథ, లేదా సాగర్ కథ కదా. ఈ 2 పాయింట్లు చెప్పాలి. మనం అనుకుంటూ ఉంటాం డిస్కషన్లో, ఏమని, ఇది ఎవరి కథ, దేని గురించి కథ. ఈ 2 పాయింట్లలో డిఫరెన్స్ ఉండటం వల్లే మనకి స్క్రీన్ ప్లే అనేది తేడా కొట్టేస్తుంది. ఇప్పుడు నేను 2 పాయింట్లు చెప్పాను. ఒకటేమో ఉపేంద్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, ఒకటేమో సాగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. కథ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నడవాలి అంటే కథకి హీరో ఎవరో అతని పేరే నడవాలి. హీరోనేమో రామ్ అంటారు, హీరో యొక్క అభిమాని కథ. ఇప్పుడు హీరో ఆంధ్రా కింగ్ తాలూకా అంటే హీరో అభిమాని తాలూకా కథ చెప్పాలి కదా. మొదలెట్టి ఎత్తుకున్నది ఇతను ఎండింగ్ చేసింది ఎవరి కథ? ఈ కథ. 2 కథలు లేదా 2 పాయింట్లు, ఇద్దరి జీవితాలని మిక్స్ చేయాలంటే దానిలో చాలా జాగ్రత్త స్క్రీన్ ప్లేలో తీసుకోవాలి. ఆ స్క్రీన్ ప్లేలో జాగ్రత్త తీసుకోకపోవటం వల్లనే ఈ సినిమా ఫలితం ఇలా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకుంటే మనం ఈ సినిమా చూసినందుకు ఎంతో కొంత ఉపయోగం కలుగుతుంది, డబ్బులు పోయినప్పటికీ కూడా. నేను ఒక 2 పాయింట్లు చెప్పాను కదా. ఒకటి ఉపేంద్ర పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే హీరో సూర్య పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా సాగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పాయింట్లు చెప్పాను. మనకి కీలకం ఎప్పుడు తెలుస్తుందంటే సినిమా యొక్క చివరి అరగంటలో తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అసలు ఏం కథ ఇది, దేని గురించి సినిమా అయితే బాగుంటుంది, దేని గురించి సినిమా ఉండాలి అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే చివరి డైలాగు ఉపేంద్ర చెప్తాడు సాగర్తో. ఏమని చెప్తాడు అంటే రామ్ క్యారెక్టర్తో చెప్తాడు, నువ్వెవరో తెలుసుకుందామని నేను వచ్చాను, కానీ నేనెవరో నేను తెలుసుకున్నాను అని అంటాడు. ఇది కదా ఈ సినిమా యొక్క అండర్లైన్ పాయింట్. ఒక హీరో అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో తెలియకుండా ఒక అభిమాని డబ్బులేస్తే అతను ఎవరో తెలుసుకుందామని వచ్చాడు, కానీ చివరికి ఆ అభిమాని ఏమీ లేకపోయినప్పటికీ వాడి సర్వస్వం త్యాగం చేసి ఒక హీరోని నిలబెట్టాలనుకుంటున్నాడు. మళ్ళీ డబ్బులు పోయినా సరే, వాడి జీవితం మొత్తం నాశనం అయిపోయినా సరే, ప్రేమించిన అమ్మాయి శూన్యం అయిపోయినా సరే, సంపాదించినంతా పోయినా సరే నా హీరో నిలబెట్టాలి అంటే మనం శూన్యం అయినప్పటికీ కూడా మనలో క్వాలిటీ ఉంటే, మనలో దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే హీరోగా నిలబడచ్చు అని ఒక అభిమాని ఒక హీరోకి నిరూపించిన కథ కదా. ఇది కదా చెప్పాలనుకుంది సినిమా. మొదలెట్టినప్పుడు అదే కథే, చెప్పాలనుక ఎండింగ్ కూడా అదే కథ ఉంది. మిగతా సోదంతా ఏంటి? ఇదంతా కథ, అంటే ఒక అభిమాని కథ. అభిమాని తన హీరోని ఎలా ఇన్స్పైర్ చేశాడనే కథ ఉండాలి యాక్చువల్గా. అది కదా వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే అలా లేకపోవడం వల్లే సినిమా అలా ఉంది. సినిమా మొదలెట్టడానికి ఇతనికి ఛాలెంజ్, ఇతనికి హీరోకి ఒక ఎవరైతే సూర్య అనే క్యారెక్టర్ ఉందో అతనికి దొరికింది ఒక ఆబ్జెక్టివ్, అతనికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, తర్వాత తనకు గోల్ ఉంది, అతను ఎవరో తెలుసుకోవాలని బయలుదేరాడు, అతనికి ఉంది. హ్యాపీగా బిగినింగ్లో స్టార్ట్ అయిపోయింది కథ. తర్వాత రెండో కథ ఎవరైతే ఉందో అయితే సాగర్ కథ స్టార్ట్ అయ్యేసరికి ఎంతసేపు పట్టింది? ఇంటర్వెల్ టైం పట్టింది. అంటే ఇంటర్వెల్ దాకా, అంటే బిగినింగ్ ఒక 2-3 సీన్లు చిన్న సూర్య ఎపిసోడ్ తీసేస్తే, ఉపేంద్ర ఎపిసోడ్ తీసేస్తే మిగతాదంతా ఏంటి? ఆ రెండో పాత్ర యొక్క పాత్రల ఇంట్రడక్షనే. ఆ పాత్రల ఇంట్రడక్షన్ వచ్చి ఈ పాత్రతో ఛాలెంజ్, అంటే మురళీ శర్మ క్యారెక్టర్తో హీరోయిన్ యొక్క తండ్రితో ఛాలెంజ్ చేయటం అనే పాయింట్ వచ్చేసరికి దాదాపుగా 1:10 సినిమా అయిపోయిందనమాట. ఇదే ఇవాళ వస్తున్నటువంటి కొత్త దర్శకుల్లో, కొత్త స్క్రీన్ ప్లే రైటర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం. అంటే పెద్ద బిగినింగ్ ఇంత పెద్ద గంట బిగినింగ్గా కథ బిగిన్ అవ్వాల్సింది అక్కడ. 2 విషయాల్లో చాలామంది కొత్త దర్శకులు, ఇక్కడేనే కాదు అలా కొత్త దర్శకులు దాదాపుగా 120-200 సినిమాలు అనుకుందాం, దానిలో దగ్గర 90% సినిమాలు ఈ పాయింట్ మీదే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి కథా స్వరూపం కానీ, బాగా కథలు చదివి కానీ, నావెల్స్ చదివి కానీ ఎక్కువగా ఉండకపోవటం, రకరకాల కథలు, రకరకాల విషయాలు తెలియకపోవటం,
సరైనటువంటి నాలెడ్జ్ వెనకాల లేకపోవటం, లేదా నాలెడ్జ్ని అందించేటువంటి రచయితలు కూడా వెనకాల లేకపోవటం. నేను మధ్యలో ఒక వర్డ్ వాడాను, రచయితలు. ఇదివరకు నాటకాల రచయితలు ఉండేవారు, నవలా రచయితలు ఉండేవారు, కథా రచయితలు ఉండారు. వాళ్ళు రాసినట్టు కథలు కానీ, వాళ్ళు రాసిన నవెల్స్ కానీ, వాళ్ళు రాసినటువంటి నాటకాలు కానీ, లేదా వాళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ కానీ, వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ సినిమా స్క్రిప్ట్ డెవలప్మెంట్లో ఉపయోగపడేవి. కానీ వాళ్ళు రాసుకున్న వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా అని అంటే అంతమందికి ఉంది అని నేనైతే చెప్పలేను. కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా కొద్దిపాటి నాలెడ్జే ఉంది అని మాత్రం చెప్పగలను. లేదని నేను డిక్టేట్ చేయడానికి నేనెవరిని. కాబట్టి వాళ్ళు తీసిన సినిమాలు చూస్తుంటే మనకి ఈజీగా అవగాహన అవుతుంది. మీరు ఎప్పుడు కథ రాసినా లేదా ఏ సినిమా చూసినా సరే, ఇది ఎవరి కథ, దేని గురించి కథ అనే కనుక ఈ 2 పాయింట్లు కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే, నేను ప్రత్యేకంగా తెలుగు యంగ్ డైరెక్టర్స్కి, యంగ్ రైటర్స్కి, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలోకి వద్దామని లేదా కథలు రాద్దామని, స్క్రీన్ ప్లే రాద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సూచన చేస్తున్నాను. సూచన, సలహా కాదండి. మీరు ఏ సినిమా చూసినా సరే ఇది ఎవరి కథ, దేని గురించి కథ అని గనక మీరు ఐడెంటిఫై చేసి పట్టుకోగలిగితే కథ ఎలా సాగింది, ఎందుకు సాగింది, దానిలో ప్రాబ్లమ్స్ ఏమని మీకు ఈజీగా అర్థమవుతాయి. నేను ఈ సినిమా విశ్లేషణలో అదే చెప్పానని నేను అనుకుంటున్నాను. కథ చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి, లేదా రెండింటినీ మిక్స్ చేయాలి. ఒక హీరో అభిమానిని ఎలా ఇన్స్పైర్ చేశాడు, ఒక అభిమాని లేదా హీరోని ఎలా ఇన్స్పైర్ చేశాడు అనేది చెప్పాలి. ఈ 2 పాయింట్లో ఏ పాయింట్ చెప్పాలని సెలెక్ట్ చేసుకుని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సీన్ని డెవలప్ చేసుకెళ్ళాలి. కథా గమనంలో వీళ్ళ లవ్ ఏదైతే ఉందో, ఈ సాగర్ క్యారెక్టర్ అంటే రామ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి లవ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కథా గమనానికి అంటే మెయిన్ కథా గమనానికి వచ్చేటటువంటి సపోర్టివ్ సీన్లుగానే ఉండాలి తప్పితే అదే కథగా తీసుకెళ్తే మరి ఇది ముట్టుకోవాలా, అది ముట్టుకోవాలా, దేని గురించి వెళ్ళాలి, కాసేపు దీంతో కనెక్ట్ అవుతాడు, కాసేపు దాంతో కనెక్ట్ అవుతాడు. ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే సీన్స్ అవి కూడా చాలా కనెక్టివ్గా అనిపించవు, చాలా కృత్రికంగా ఆర్టిఫిషియల్గా మనం రాసేసుకోవాలి. కాబట్టి ఈ పాయింట్ ఇలా చెప్పాలి కాబట్టి ఇలా జరిగింది అన్నట్టుగా, అంటే ఇతనికి హీరో మీద ఒక బండాభిమానం కలగాలి కాబట్టి మనం ఇట్లా సీన్ రాసేసుకుందాం, ఇలాంటి ఒక సీన్ పెట్టేద్దాం అన్నట్టుగా అనిపిస్తాయి తప్పితే జెన్యూన్ ఆర్గానిక్గా సినిమా కథలు పుట్టినట్టుగా, సీన్స్ పుట్టినట్టుగా అనిపించవు. తర్వాత హీరో హీరోయిన్ డిస్కషన్ లాస్ట్లో వస్తుంది. ఇతను 3 కోట్ల రూపాయలు ఏదో వాళ్ళ ఫాదర్కి అమ్మేసినప్పుడు అనిపిస్తే అప్పుడు హీరోయిన్ చెప్పే డైలాగ్ అనేది ఇవాళ రేపు తెలుగు సినిమా అభిమానులు లేదా తెలుగు సినిమా హీరోల అభిమానుల చెంపపెట్టుగా ఉండేటువంటి డైలాగ్. వాళ్ళ మూర్ఖమైన అభిమానంతో వాళ్ళ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ఒక చిన్న సీన్ ద్వారా చూపించాడు. ప్రధానంగా మరొకమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే నేను సినిమాలో గమనించింది, మీరు చూడండి కొన్ని సీన్లు అమ్మాయి నగలు తీసుకొస్తే వస్తుంది. ఇతను 3 కోట్లు కావాలంటే ఆడపిల్లకి పెళ్ళి ఏదో ఉంటుందో వాళ్ళ నాన్న ఇచ్చిన నగలు ఒక బరిలో తీసుకొచ్చేసి అమ్ముకుని కట్టు అంటుంది. నో నేను ఓడిపోను నీ చేతులు అంటాడు. ఈ సీన్ ఎప్పుడు చూసామండి? ఇప్పుడు ఖైదీ సినిమాలో మాధవి తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంది చిరంజీవికి. ఎన్నిసార్లు చూసాం. అలాగే ఈ అమ్మాయి ప్రేమని నేను ఈ అమ్మాయిని మర్చిపోతే నాకు 3 కోట్లు ఇవ్వండి అని అడిగేది కూడా చాలా పాత స్కీమ్. వెనకాల చివరిలో వచ్చేటటువంటి ఫ్లడ్స్ కానీ మిగతా ఈ అడావిడి కార్యక్రమం అంతా కూడా ప్రొడ్యూసర్కి జేబుకి చిలుగు తప్పితే సినిమాకి ఎందుకు ఉపయోగపడే కార్యక్రమం కాదు. అంటే కొత్త దర్శకులు సినిమా తీసేటప్పుడు, కొత్త స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రధానంగా ఆలోచించవలసిన అంశం కథ ప్రధానంగా దేని మీద నడవాలి అంటే హీరో రామ్ క్యారెక్టర్ మీద నడవాలంటే అక్కడి నుంచే తీసుకెళ్ళాలి, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళాలి. కథను అతనితో అంటే ఫస్ట్ సీన్ రామ్ది అయిపోతే మీరు సినిమా అని కాదు, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. భావం కలగాలి. ఏ కథని నేను ఎన్నుకుంటున్నాను, దేని మీద ప్రధానంగా నడుపుతున్నాను. చూపించిందేమో 3 వంతుల సినిమానేమో ఇక్కడ ప్రేమ కథ చూపించావు, చెప్పిందేమో కాన్సెప్ట్ అది మొదలెట్టావు. ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఒక కాన్సెప్ట్తో మొదలుపెట్టి ఈ కథ నేను చెప్తానండి అని చెప్పి ప్రేక్షకుల మనసులో మొదట్లో బీజం వేసి తర్వాత కాదు ఇది ప్రేమ కథ అని చెప్పి మళ్ళీ ప్రేమ కథ అంటావు. కాదు మళ్ళీ హీరోని ఇన్స్పైర్ చేసిన కథ. నువ్వు ఎన్నిసార్లు మారుతావు? ఎపిసోడిక్గా సినిమా తీయటం. ఏ ఎపిసోడ్ చూసినా సరే కొంతకాలం టూరింగ్ టాకీస్ నడుపుతాడు, కొంతకాలం ఇసుక బిజినెస్ చేస్తాడు. రకరకాల ఎపిసోడ్స్. నేను చెప్పాను ఇదివరకు, ఇలా ఎపిసోడిక్గా సినిమా తీస్తే వెబ్ సిరీస్ అయితే సినిమా పనికిరాదని. అదే ఫలితం ఇవాళ సినిమాకు కూడా వచ్చింది. డిఫెక్టివ్ స్క్రీన్ ప్లేతో మనం సినిమాలు కనుక నిర్మించి సైకిల్ సినిమా అంతా కనపడితే ఏంటి, చేతిలో గ్లాసును మనం తిప్పితే మాత్రం ఏ గ్లాసు ఏ సైకిలు కూడా సినిమాల్ని కాపాడలేవు. సినిమా స్క్రీన్ ప్లే కథ ఒక్కటే నిలబెడుతుందనే విషయాన్ని మనకు తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఉంటారనే ఉద్దేశంతో
ఈ రివ్యూ అండ్ మై వ్యూని చేశాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం. వెళ్ళే ముందు ఒక చిన్న సలహా అండి, దయచేసి చూడకపోతే ఈ సినిమాని మీకు తోచినట్టుగా ఎక్కడైనా చూసి నేను చెప్పిన అంశాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని నా యొక్క విజ్ఞప్తి. నమస్తే.